నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. మందుబాబులకు షాక్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. మద్యం ధరలు భారీగా పెంచేశారు. క్వార్టర్కి 20 రూపాయల వరకు ధర పెంచాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. కాస్ట్లీ బ్రాండ్లపైన కూడా భారీగా ధరలు బాధనుంది. అన్ని బ్రాండ్లపైన మద్యం ధరలు పెంచాలని నిర్ణయించింది. అలాగే మద్యం షాపులకు మార్జిన్ని పెంచింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇప్పుడేమో మద్యం ధరల పెంపు నిర్ణయంతో మందుబాబులను మోసం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. చెప్పండి, చూస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఒకవైపు ఆ రకంగా ఆదాయం పెంచుకుంటున్నారు, ఇప్పుడు ధర కూడా భారీగా పెంచుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఆ మద్యం బాబులకి షాక్ ఇచ్చేలాగా, ముఖ్యంగా మందు బాబులకు షాక్ ఇచ్చేలాగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేబినెట్ సమావేశం అనుగుణంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఒకటి, తెలుగుదేశం పార్టీ నాయకులు బలవంతంగా అత్యధికంగా దక్కించుకున్నటువంటి మద్యం షాపులకు సంబంధించినటువంటి మార్జిన్ ని 14.5% పెంచి టీడీపీ నాయకులకు ఒకవైపు మేలు చేసింది, రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టింది. సో ఆ ఆదాయాన్ని భర్తీ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ మద్యం ప్రియులు, మందు బాబులకి షాక్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు భారీగా ధరలు పెంచుకునేందుకు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆదాయం పెంచుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడు మద్యం బాబులకు, మందు బాబులందరికీ కూడా షాక్ ఇచ్చినట్టు అయ్యింది. ప్రతి ఒక్క క్వార్టర్ పైన 15%, అంటే సుమారుగా 20 రూపాయల వరకు కూడా తక్కువ ధర ఉన్నటువంటి మద్యం బ్రాండ్ల పైన పెరగనుంది. ఆ తర్వాత ధర ఆధారంగా ఎక్కువ ధర ఉన్నటువంటి మద్యం బ్రాండ్లకు సంబంధించి ఇంకా అదనంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఒక ఫుల్ బాటిల్ లెక్క పెడితే దాదాపుగా పెద్ద ఎత్తున ఈ భారం పడబోతుంది. సో దీన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మద్యం బాబుల పైన భారీగా ధరల భారం మోపాలని నిర్ణయించింది. ఎన్నికల సమయంలో మద్యం ధరలు నియంత్రిస్తామని మేనిఫెస్టోలో కూడా చెప్పారు. ఊరూరా వెళ్లి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మద్యం ధరలను నియంత్రిస్తాం, తగ్గిస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ 9 నెలలు తిరగకుండానే మళ్ళీ ఆ మద్యం బాబులను మోసం చేసేలాగా యూటర్న్ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ కేసు నమోదులో పోలీసుల కుట్రను బట్టబయలు చేశారు ఫిర్యాదుదారుడు ముదునూరి సత్యవర్ధన్. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ ముందు తనపై పోలీసులు చేసిన ఒత్తిడిని బయట పెట్టారు ఆయన. పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని జడ్జిని వేడుకున్నారు సత్యవర్ధన్. తాను కేసు విరమించుకున్నట్లుగా జడ్జికి ఆయన తెలిపారు. అఫిడవిట్లో పలు కీలక అంశాలు పేర్కొన్నారు ఆయన. దాడి సమయంలో అసలు తాను అక్కడ లేనని, ఘటనతో ప్రత్యక్షంగా పరోక్షంగా తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఆయన. తనతో సాక్షిగా మాత్రమే సంతకం తీసుకున్నారని, అంతకు మించి తనకేమీ తెలియదన్నారు. సత్యవర్ధన్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు న్యాయమూర్తి. ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేన అయిందన్న చిరంజీవి వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేసినట్టే జనసేనను బీజేపీలో కలుపుతారా అని ప్రశ్నించారు. చిరంజీవి మాటలు వింటే అదే అర్థమవుతోందన్నారు అంబటి రాంబాబు. ప్రజారాజ్యం పార్టీ ముదిరి కాంగ్రెస్లో కలిసింది. ఈ జనసేన కూడా ముదిరి బీజేపీలో కలిసిద్దేమో జాగ్రత్త పడమన్నా. దీన్ని కూడా అలా విలీనం చేసేస్తాడా? అన్నేమో కాంగ్రెస్లో విలీనం చేశాడు, తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పే మాట ప్రకారం జనసేన మారి బీజేపీలోకి చేరి మరి ఆయన కేంద్ర మంత్రి అవుతాడా, ఇలాంటి సందేశం ఏమైనా ఇచ్చాడా ఒకసారి చెక్ చేసుకోమని మనం చేస్తాం. జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. లక్ష్మిని పీటీ వారెంట్ మీద తీసుకువెళ్లేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే తనను అన్యాయంగా బిట్కాయిన్ కేసులో ఇరికించడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు లక్ష్మి.
తన క్లయింట్ అరెస్ట్ నిబంధనలకు విరుద్ధమని లక్ష్మి తరఫు లాయర్ వెంకటేష్ అన్నారు. అయితే కిరణ్ రాయల్ను కాపాడటానికే లక్ష్మిని ఇరికిస్తున్నారని బలంగా ఆరోపణలు వినబడుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో ఒక నేత చక్రం తిప్పి లక్ష్మి అరెస్టుకు కారణమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ రాయల్ను కాపాడుతున్న ఢిల్లీ నేత ఎవరు, ఎందుకు కాపాడుతున్నారనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సిన అవసరం ఉంది. జనసేన, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అండ చూసుకునే కిరణ్ రాయల్ ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు లక్ష్మి. జనసేన వీర మహిళలు కూడా తన వెంటే ఉన్నారని చెప్పుకుంటున్నాడన్నారు. వీళ్లంతా ఆడవాళ్లను మోసం చేయమని కిరణ్ రాయల్కు చెప్పారా అని ప్రశ్నించారు లక్ష్మి. ఏ పోలీసులు పిలుచుకుంటావో పిలుచుకో, ఎవరు వస్తారో రాని నేను చూసుకుంటాను అన్నాడు. ఏం చెయ్యలేరు నేను ఎవరొచ్చినాను. అతనికి ఆ ధైర్యం ఎలా వచ్చింది అంటే అతను కాన్ఫిడెంట్ గా చెప్తాడు, నా వెనకాల జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు నా వెనకాల ఎవరేమంటారు వాళ్ళని, వీర మహిళలు ఉన్నారు నా వెనకాల అంటున్నాడు. వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరూ కూడా అమ్మాయిల్ని మోసం చేయమని చెప్పి కిరణ్ రాయల్కి చెప్పారా? మార్గదర్శి మోసాలపై లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తావించారు. మార్గదర్శి స్కామ్ దేశంలోనే చాలా పెద్ద స్కామ్ అన్నారు. 2600 కోట్ల రూపాయల అక్రమ డిపాజిట్లు సేకరించారని, లక్షల మంది డిపాజిటర్లను ముంచేశారని ఆరోపించారు. ప్రతిసారి ఈ అంశాన్ని లోక్సభలో ప్రస్తావిస్తూనే ఉన్నామని, ఇంత పెద్ద అవినీతి జరిగితే ఈడీ లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు మిథున్ రెడ్డి. Where is this ED? Where is this serious fraud investigation? What is happening to them when such a big fraud has happened, sir? One thing, sir, everybody in the house, I will just tell you one thing. Just Google Margadarshi and their promoter name. You will find that person sitting in a golden chair, real golden chair, and you have ministers prostrating in front of him. This is how a scamster is projected in the government, sir. We want the government to take serious action on this, sir. వైఎస్ఆర్సీపీ ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. కడప, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో రైల్వే పరమైన పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ఇద్దరు ఎంపీలు. చెన్నై, అహ్మదాబాద్ రైలును కడప రైల్వే స్టేషన్లో ఆపాలని కోరారు. వారానికి ఒకసారి నడుస్తున్న తిరుపతి, షిర్డీ రైలును రోజు నడపాలని విన్నవించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు వినతి పత్రాన్ని అందజేశారు ఎంపీలు అవినాష్ రెడ్డి, గురుమూర్తి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో దాడిపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి ఓటేసే సమయంలో తనపై మహిళా కార్పొరేటర్లపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారన్నారు. పోలీసులు, అధికారులు చూస్తూ ఉండిపోయారన్నారు. ఈ దాడిపై విచారణ జరిపి నిందితులను శిక్షించాలన్నారు ఎంపీ గురుమూర్తి. అర్చకులు రంగరాజన్ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. రంగరాజన్తో ఫోన్లో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి దాడులను సహించేది లేదన్నారు సీఎం రేవంత్. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేసిన వీర రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిలుకూరు భక్తులను రామరాజ్యం సైన్యంలో చేర్చాలని నిన్న వీర రాఘవరెడ్డి రంగరాజన్పై ఒత్తిడి చేశాడు. అందుకు రంగరాజన్ అంగీకరించకపోవడంతో దాడికి పాల్పడ్డాడు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను ఫోన్లో సంప్రదించారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. దాడి నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నట్లుగా ట్వీట్ చేశారు. ధైర్యంగా ఉండాలని, ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని రంగరాజన్కు భరోసా ఇచ్చారు బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ వేదికగా ఆయనకు సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ కు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కొడంగల్లో ఎన్నికలకు రావాలన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థికి 50,000 కంటే తక్కువ మెజారిటీ వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన చెప్పారు. 50 లక్షల రూపాయలు
ఎమ్మెల్యేలను కొనతందుకు పోయి దొరికిపోయి దొంగ పని చేసి జైలు కోలే పట్నం నరేందర్ రెడ్డి. అందుకే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీకు నిజంగానే సత్తా ఉంటే, నేను చెప్పిన మాటలు నిజం కాదు అని నువ్వు అనుకుంటే రాజీనామా చేసి కొడంగల్కు రా. మా పట్నం నరేందర్ రెడ్డి మా అభ్యర్థిగా వస్తాడు. ఎవరు గెలుస్తారో కొడంగల్ ప్రజలే తీర్పిస్తారో అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు లేకుండా ఎలక్షన్స్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే హర్యానా, మహారాష్ట్రలో నోటాతో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 12న రాజకీయ పార్టీలతో భేటీ కానున్న ఎన్నికల సంఘం ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకువెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత ఎన్నికల నిర్వహణ అంశంపై ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది ఈసీ. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని దాదాపు 20% పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రాబోయే ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేలకు సూచించారు. దీంతో చాలా గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం నోటాతో ఎలక్షన్స్కు వెళ్లాలనే ఆలోచనలో ఉంది. తెలంగాణలో ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగిసింది. 2 టీచర్లు, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. 3 స్థానాలకు కలిపి 100కు పైగా నామినేషన్స్ దాఖలయ్యాయి. రేపు నామినేషన్లను పరిశీలించనుంది ఎలక్షన్ కమిషన్. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్స్ ఉపసంహరణకు గడువునిచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా పడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో తెలంగాణ స్పీకర్ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం, తమకు వాదనలు వినిపించేందుకు 2-3 రోజుల సమయం కావాలని కోరారు. రోహత్గి విజ్ఞప్తిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంటరీ ప్రక్రియను ఫ్రస్ట్రేషన్ కు గురి చేయొద్దు, ప్రజాస్వామ్యంలో పార్టీలకు హక్కులు ఉంటాయి, తగిన సమయం అంటే ఏంటి అని ప్రశ్నించింది. పార్టీ మారి 10 నెలలవుతోంది, ఇది రీజనబుల్ టైం కాదా అని వ్యాఖ్యానించింది. రీజనబుల్ టైం అంటే 3 నెలలే అంటూ బీఆర్ఎస్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను వాయిదా వేసింది. సినీ హీరో విశ్వక్సేన్ తాజా సినిమా లైలా వివాదంలో చిక్కుకుంది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నటుడు పృథ్వీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆర్టీసీ కార్మికుల చర్చలకు బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ కారణంగా చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం గైర్హాజరయ్యారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం చర్చల కోసం డేట్ ఫిక్స్ చేస్తామని కార్మిక శాఖ అధికారులు చెప్పినట్లుగా ఆర్టీసీ జేఏసీ నేతలు వెల్లడించారు. జేఏసీ సమ్మె డిమాండ్లో ఆర్థిక పరమైన అంశాలు ఉండటం వల్ల ఎన్నికల అనంతరం చర్చలు జరుపుతామని అధికారులు చెప్పినట్లుగా వివరించారు. విశాఖ రిషికొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమకు సరైన భోజనం పెట్టలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పురుగులు పట్టిన అన్నం, ఉడికి ఉడకని కూరలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ వార్తలకు వెళ్దాం. ఢిల్లీ సీఎం పీఠంపై బీజేపీ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తూనే ఉంది. ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరినప్పటి నుంచి మోదీ, అమిత్ షా, నడ్డా సహా అగ్రనేతలు సీఎం అభ్యర్థిపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న 70 సీట్లలో బీజేపీ 48 సీట్లు గెలుచుకుంది. ఎన్నికైన ఎమ్మెల్యేల నుంచే కొత్త సీఎంను ఎంపిక చేయాలనే ప్రాథమిక నిర్ణయానికి కమలనాథులు వచ్చినట్టుగా సమాచారం. అయితే మహిళనే సీఎంగా ఎంపిక చేస్తారనే ఊహాగానాలు ఢిల్లీ బీజేపీలో చక్కర్లు కొడుతున్నాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ కాషాయ జెండా ఎగరేసిన సంగతి తెలిసిందే. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళకు జనం పోటెత్తుతున్నారు. కోట్లాదిగా తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఎటు చూసినా జన సందోహమే కనిపిస్తోంది. ఈ నెల 26తో మహాకుంభమేళా ముగుస్తున్న నేపథ్యంలో తండోపతండాలుగా భక్తులు ప్రయాగ్రాజ్ తరలివస్తున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి.
ఆదివారం ప్రయాగ్రాజ్కు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడంతో వందల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 300 కిలోమీటర్ల వరకు వెహికల్స్ ఆగిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కేవలం 5 కిలోమీటర్లు ప్రయాణించడానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. చాలా వాహనాలు 48 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని ఉన్నాయి. అధిక రద్దీ కారణంగా ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్ని శుక్రవారం వరకు మూసివేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ నుంచి ప్రయాగ్రాజ్ వైపు వస్తున్న వాహనాలను సరిహద్దుల్లోనే ఆపేయాల్సి వచ్చింది. మహాకుంభ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 44 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్టు యూపీ సర్కార్ వెల్లడించింది. 144 ఏళ్లకోసారి జరిగే ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో పాల్గొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రయాగ్రాజ్కు చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం గంగానదికి ప్రత్యేక పూజలు చేసి హారతిలిచ్చారు. పుణ్యస్నానానికి ముందు గంగానదిలో బోట్లో ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ము వలస పక్షులకు ఆహారం అందించారు. యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా ఆమెతో ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో వైభవోపేతంగా కొనసాగుతోంది. త్రివేణి సంగమం వద్ద భక్త కోటి పరవళ్లు తొక్కుతోంది. ఎటు చూసినా జన సందోహమే. ఇప్పటి వరకు 41 కోట్ల మందికి పైగా గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఓవైపు మంచు, మరోవైపు వణికిస్తున్న చలి. వీటినేటిని లెక్క చేయకుండా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు తరలివస్తున్నారు భక్తులు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి యాత్రికులు కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ వస్తున్నారు. ఈ నెల 12న మాఘ పూర్ణిమ సందర్భంగా అమృత స్నానానికి కోట్లాది మంది వచ్చే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ నెల 26న మహాశివరాత్రితో మహాకుంభమేళా ముగుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రేపు ప్యారిస్లో జరిగే ఏఐ సదస్సులో ఆయన పాల్గొంటారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా ఈ సమ్మిట్కు హాజరవుతున్నారు. ఈ నెల 12న ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో కలిసి మాసే నగరంలో భారత కాన్సులేట్ను ఆవిష్కరిస్తారు ప్రధాని మోదీ. 2023లో ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఈ దౌత్య కార్యాలయం ఏర్పాటుపై మోదీ ప్రకటన చేశారు. ఫ్రాన్స్ నుంచి నేరుగా మోదీ అమెరికాకు వెళతారని విదేశాంగ శాఖ వెల్లడించింది. 12వ తేదీ సాయంత్రానికి వాషింగ్టన్ డీసీకి చేరుకుంటారు ప్రధాని. 13వ తేదీన వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవుతారు. భారత్ అమెరికా ద్వైపాక్షిక బంధం బలోపేతంపై చర్చలు జరుపుతారు. ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ 2016లో దాఖలు చేసిన పిల్పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. అమికస్ క్యూరీ విజయ్ సమర్పించిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. 42 మంది లోక్సభ ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయని, కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులపై 30 ఏళ్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని అమికస్ క్యూరీ తన నివేదికలో పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్ కేసులుంటే ఉద్యోగంలో చేరేందుకు అనర్హులని, అలాంటిది ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, దానికి అనుగుణంగా ఉన్నత పరిష్కారం ఆలోచించాలని సూచించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ బేస్ కేంద్రం ఏరో ఇండియా 2025 వైమానిక ప్రదర్శన అట్టహాసంగా మొదలైంది. AN-32 ఎయిర్ క్రాఫ్ట్ ఆకాశ్ గంగా స్కై డైవింగ్ టీమ్ డ్రాపింగ్ విన్యాసాలతో ప్రదర్శన ప్రారంభమైంది. అనంతరం 3 MI-17 హెలికాప్టర్లు ధ్వజ్ ఫార్మేషన్తో ఆకట్టుకున్నాయి. MiG-29, సుఖోయ్ 30 హాక్ హెలికాప్టర్లు, డార్మర్ ఎయిర్ క్రాఫ్ట్స్తో పాటు సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ విన్యాసాలు అదరహో అనిపించాయి. ది రన్వే టు బిలియన్ ఆపర్చునిటీస్ థీమ్తో ఈ ఏడాది ఎయిర్ షో నిర్వహిస్తోంది రక్షణ మంత్రిత్వ శాఖ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏరో ఇండియా 2025ని మరో కుంభమేళతో పోల్చారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా ఆత్మ పరిశీలన కోసమైతే బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా మహాకుంభ్ సృజనాత్మకత పరిశీలన కోసమన్నారు. గత ఏరో ఇండియా నుంచి ఇప్పటి వరకు భారత్ ఎంతో పురోగతి సాధించిందని, రక్షణ రంగంలో శరవేగంగా ఎదుగుతోందని తెలిపారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. కిన్నర్ అఖాడాలో మహామండలేశ్వర్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లుగా అలనాటి నటి మమతా కులకర్ణి వెల్లడించారు.
ఇకపై సాధ్విగా కొనసాగుతానని తెలిపారు. ఆమెకు ఆ అత్యున్నత స్థానం ఇవ్వడంపై పలువురు గురువులు అఖాడాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కాగా అఖాడాలో కులకర్ణి చేరిక తర్వాత అందులోని సభ్యుల మధ్య వివాదాలు చెలరేగాయి. అఖాడాలో చేరిన మొదట్లోనే ఆమె అత్యున్నత స్థానమైన మహామండలేశ్వర్ హోదాను పొందటాన్ని పలువురు వ్యతిరేకించారు. మహాకుంభమేళ పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని, కానీ కొందరు వ్యక్తులు ఇందులో అసభ్యతను ప్రోత్సహిస్తున్నారంటూ ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ మండిపడ్డారు. పసిడి ధర బంగారం అయింది. తగ్గేదే లేదన్నట్లుగా రోజు రోజుకు దూసుకుపోతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరింతగా బంగారం ధర పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 88,000 మార్కును దాటింది. ఇవాల్టి మార్కెట్లో 88,060 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 81,540 రూపాయలుగా ఉంది. వెండి ధర కూడా రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 1,07,000 రూపాయలుగా ఉంది.